సబితక్క కలిసి వచ్చినాం. వచ్చేటప్పుడు అదే మాట్లాడుకుంటూ వచ్చినాం. ఎమ్మెల్యే గారు పోయినా పార్టీకి మాత్రం ఏం డోకాలేదక్క, సమరానికి సై యుద్ధం ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా మన వాళ్ళందరూ తయారున్నట్టుగా కనబడుతున్నదని చెప్పి అక్క నేను మాట్లాడుకుంటూ వచ్చినాం. ముఖ్యంగా నచ్చింది ఏమంటే ఉడుకు రక్తంతో ఉరకలెత్తే ఉత్సాహం ఉన్న యువత ఇవాళ రాజేంద్ర నగర్ లో అక్కడి నుంచి ఇక్కడ దాకా బ్రహ్మాండంగా మాతో పాటు కలిసి కదం దొక్కి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇవాళ వాస్తవం ఏమంటే మేము ఇక్కడికి వస్తా ఉంటే కల్పన అని ఒక అమ్మాయి కలిసింది. పక్కనేదో షాప్లో పనిచేస్తున్నట్టుంది. ట్రాఫిక్లో మా బండి అయిపోతే వచ్చి ఇట్లా అద్దం కొడితే తలుపు తీస్తే అమ్మాయి కళ్ళలో నీళ్లున్నాయి. ఎప్పుడు వస్తారన్నా మళ్ళా అమ్మాయి నోట్లోకి వచ్చిన మాట, అన్నా ఎప్పుడొస్తావన్నా ఎప్పుడొస్తారన్నా, కబ్ ఆయింగే ఫిర్ కేసీఆర్ సాబ్ కబ్ వాపిస్ ఆయింగే, కబ్ ఫిర్ ఏక్ బార్ హుకూమత్ సంభాలింగే అంటూ ఆ అమ్మాయి అడిగిన మాటలు, ఆమె కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే అది ఆ అమ్మాయి ఆవేదన కాదు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో దగాబడ్డ ప్రతి బిడ్డ, రైతు బిడ్డ కావచ్చు, లేదా ఒక సామాన్య మహిళ కావచ్చు, లేదా ఒక పెద్ద మనిషి కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసపోయిన తెలంగాణ తమ్ముళ్ళు చెల్లెలు కావచ్చు, ప్రతి మనిషి గుండెలో ఇలా ఒక్కటే ఉన్నది నినాదం, కాంగ్రెస్ పోవాలే కేసీఆర్ రావాలే, కాంగ్రెస్ పోవాలే. ఇది ఒక్కటే నినాదం ఉన్నది. మనం ఎదురు చూసేది కేవలం క్యాలెండర్ ఎప్పుడు మారుతుందా అని చూడాలి గంతే. కానీ ఒకటి పక్క, కాంగ్రెస్ కేల్ ఖతం, దుకాణం బంద్, కేసీఆర్ తిరిగి వచ్చేది ముమ్మాటికి పక్క. ఇది ఎవరు మార్చలేరు. ముఖ్యంగా మీరున్నంత కాలం, మీరు గట్టిగా నిలబడ్డంత కాలం, ఏ ఎమ్మెల్యే ఎటు పోయినా, ఎవరు ఎక్కడ పోయినా, ఎంత పెద్ద నాయకులు గోడలు దుంకినా రాజేంద్ర నగర్ లో మళ్ళీ తిరిగి ఎగిరేది ఇదే గులాబీ జెండా అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు అంటే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి అయితే వచ్చింది. అడ్డగోలు అబద్ధాలు, 1 కాదు 2 కాదు, 420 వాదే, 420 హామీలు ఇచ్చినారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని మాటలు, ఎన్ని అబద్ధాలు. 13 డిక్లరేషన్లు, 420 హామీలు, 6 గ్యారంటీలు. 100 రోజుల్లోనే అన్ని అమలు చేస్తాం, అందరికీ అన్ని ఇస్తాం అని అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి అయితే వచ్చినారు. మరి వచ్చిన తర్వాత ఏమైంది? ఈరోజు మీ అందరికీ కనబడతానే ఉంది. ఇవాళ ఎట్లాంటి పిల్లలు ఉన్నారు మన దగ్గర, ఎంత చాకుల్లాంటి పిల్లలు ఉన్నారు. ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయితేనే చెప్పేస్తున్నారు చూసి, సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. ట్రైలర్ చూడంగానే చెప్తున్నారు, అన్న ఇది ఆడేది కాదు, లెక్క ఖతం అని చెప్పి. మరి ట్రైలర్ చూడంగానే చెప్పే పిల్లలున్న ఈ జనరేషన్లో సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది. అప్పట్లో ఒక సినిమా వచ్చిండే అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ అయింది. కానీ ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి, ఆటర్ ఫ్లాప్ డిజాస్టర్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోగానే ఎక్కడో తల పట్టుకొని కూర్చున్నారు, ఎప్పుడు పోతాడు రా నాయన అయినా అని. ఆ పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. కాకపోతే తేడా ఏమంటే, ఒక సినిమా ఫెయిల్ అయితేనేమో ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది. కానీ ఈ సినిమా, ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తున్నది. అది బాధ. సినిమా పోతే ఏం కాదు, ప్రొడ్యూసర్ నష్టపోతాడు. కానీ ఈ సినిమా 4 కోట్ల మందిని ముంచెతందుకే వచ్చింది. మరి వాళ్ళ వాస్తవం ఏంది అంటే, ఎట్లా ఉంది పరిస్థితి అంటే, మొన్న మధ్యన एक नवाब साहब है, पुराने जमाने के नवाब साहब है, वो आए थे मेरे पास एक शादी का त्योहार देने, एक अपना कार्ड देने आए थे मेरे पास. आके बोलने लगे, मैं पूछा साहब कहां से आप? बोले हम शमशाबाद के एरिया के रहने वाले हैं. मैं बोला अच्छी बात है साहब, जरूर आने की कोशिश करता हूं, क्या हाल है पूछा मैं. बोले साहब ऐसा है, जब एक जमाने में निजाम नवाब थे तो हमारे दादा परदादा को 2000 एकड़ यही शमशाबाद के आसपास हमारे को लिख के दिए थे. हुआ यह है, पिछले 100 साल से हम लोग ही है उस जमीन में. पर हाल ही में जब कांग्रेस की हुकूमत आई, हमारे को सडनली फोन आया कि भाई आके मिलो. अभी वो 2000 एकड़ तो गायब हो गए, हमारे पास बचा पुचा 300-400 एकड़ है साहब. फोन आया तो हम लोग वहां गए, रेवेन्यू मिनिस्टर के ऑफिस से फोन आया, हम लोग गए. जाते ही बोले हमारे को कि भाई आपका जमीन जो है उसको डाल दिए हम लोग प्राइवेटेड लिस्ट में, 22A में डाल दिए. बोले अरे ऐसा कैसा साहब, 100 साल से हमारे इस पास है. बोलते नहीं, वहां के लोकल किसान आए, आपके खिलाफ कुछ शिकायत करे, इस वास्ते में उसमें डाल दिया. बोले कहते तो कैसा करना साहब, क्या करना? बोलते कैसा करना क्या, हम लोग ऐसे ही जीत के आए क्या?
1000 करोड़ खर्च हुआ हमारे को, तुम भी क्या करो, एक एक एकड़ का 1-1 करोड़ दियो, तब मैं आपको काम करता हूं. ఇది నేను చెప్పేదేదో కహాని కాదు. ఆయన పాపం పెళ్లి కార్డు ఏనికి వచ్చిన పెద్ద మనిషి, 300-400 ఎకరాలు ఆయనకి జాగున్నది. ఆయన వచ్చి చెప్పుకున్న బాధ. ఆయన ఏం చెప్పిండు ఎరికేనా, సార్ నేను 2 ఏళ్ళు ఏమన్నా చేసి కష్టపడి ఈ దొంగల నుంచి నా భూమిని కాపాడుకుంటా, కానీ 2 ఏళ్ళు అయినాక మీరు వచ్చినాక మాత్రం ఈ దొంగల భర్తం పట్టాలి సార్, ఇడిచిపెట్టొద్దు, దుర్మార్గులు వీళ్ళు. 1 కోటి ఎకరాలు, 1 కాదు 2 కాదు, 1 కోటి ఎకరాలు భూములు ఇవాళ తెలంగాణలో ప్రైవేటెడ్ లిస్టులో పెట్టి ఆ 1 కోటి ఎకరాలను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ దందా చేస్తా ఉన్నారు సార్ వీళ్ళని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే, రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, రాష్ట్రంలో ఒక మాఫియా రాజ్యం నడుస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ అందినంత దోచుకో, దోచిన కాడికి దాసుకో, ఆ స్కీమ్ నడుస్తూ ఉన్నది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, మంత్రులే మాఫియా అయిపోయారు. ఆ మధ్యలో సినిమా వచ్చిండే దండుపాలెం అని, ఆ దండుపాలెం దొంగల ముఠాకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, దండుపాలెం బ్యాచ్ కు అధ్యక్షుడు ఆయనే. ఆయన కింద ఉండే మంత్రులంతా ఎవరికి దోచినంత వాడు దోసుకుంటున్నాడు. ఇది వాస్తవం, నేను చెప్పేది మీకు గండ్లబడుతున్నది. వట్టినాగులపల్లిలో మేమందరం కలిసిపోయినాం, అందరం ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి. ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన భూములు, వాళ్ళు ఎప్పుడో 50-60 ఏళ్ళ కేలు పెట్టుకున్న భూములు ఇలా భూముల ధరలు పెరిగినాయని రెవెన్యూ మంత్రి కొడుకు పోయి గూండగాలను వేసుకొని 70 మందిని పోయి వాళ్ళందరినీ ఆడికెళ్ళి తరిమేసే ప్రయత్నం చేసినాడు. ఒక నిజాయితీ గల పోలీస్ अधिकारी हबीबुल्ला खान, एक ईमानदार पुलिस ऑफिसर, उनको नहीं मालूम था कि मंत्री का और चीफ मिनिस्टर का नजर पड़ गया उनके जमीन पे. उन्होंने जाके शिकायत करे तो उन्होंने FIR कर दिए. हबीबुल्ला खान साहब इंस्पेक्टर थे, उन्होंने अगले ही दिन उनको ट्रांसफर कर दिए. అంటే ఏంది పరిస్థితి అంటే, నిజాయితీగా పనిచేసే అధికారులకు స్థానం లేదు. మొన్న మీ శంషాబాద్ MRO కార్యాలయం మీద ఏసీబీ రైడ్ అయింది. ఏమైంది? ఏసీబీ రైడ్ అయితే 180 ఎకరాలు శంషాబాద్ MRO కార్యాలయంలో 180 ఎకరాల సీలింగ్ భూమి ప్రభుత్వానికి చెప్పకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కనుసన్నల్లో డైరెక్ట్ గా 180 ఎకరాల సీలింగ్ భూమిని ప్రైవేట్ వాళ్ళకి రాసిచ్చినారు. ఏం జరిగింది దానివల్ల? हमारे बड़े भाई हंस रहे वहां बैठ के, मालूम है, आपको भी मालूम है, हमारे को भी मालूम है कौन था इसके पीछे, कौन कौन लीडर है, कैसे कैसे लीडर हैं, कैसे कैसे कब्जा कर रहे, कैसे दलाली कर रहे, कैसे आवाम की आज जायदाद को लूट रहे, मेरे से बेहतर आप जानते हैं. నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేసేది, ఇవాళ ఈ 420 పాలనలో తెలంగాణ నలిగిపోతున్నది. ఒకనాడు హైదరాబాద్ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టుబడులకు స్వర్గధామం, హైదరాబాద్ అంటే ప్రపంచ దిగ్గజ కంపెనీలకు చిరునామా, హైదరాబాద్ అంటే లా అండ్ ఆర్డర్ కు కేర్ ఆఫ్ అడ్రస్, హైదరాబాద్ అంటే దేశంలో ఎక్కడికెళ్ళి వచ్చిన ఉపాధి అవకాశాలకు అక్షయ పాత్ర. కానీ ఇవాళ ఎట్లా అయిపోయింది పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి ఇల్లు వెనుక, ఇంటెనుక ఆఫీసులో పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు, పైసలు ఇస్తావా సస్తావా అని. ఒకనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చిండు హైదరాబాద్కు, వచ్చి ఏమన్నాడు, అరే ఇది హైదరాబాదా న్యూయార్కా, నాకైతే సమజ్ అయితే లేదురా భయ్ అన్నాడు. అట్లాంటి హైదరాబాద్ ఇవాళ పరిస్థితి ఏంది? విధ్వంసం. విధ్వంసం అంటే నేనేదో ఊరికే అనట్లేదు, మా తమ్ముళ్ళని నేను కోరుతా ఉన్నా, విధ్వంసాన్ని నేను మాటల్లో చెప్పడం కాదు, మీకు చూపెట్టాలనే వచ్చిన నేను. మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరన్నా గరీబోళ్ళు తెలియకనో తెలుసో ఎక్కడన్నా 20 గజాలలో 30 గజాలలో ఒక గుడిసె కట్టుకుంటే కేసీఆర్ గారి 9.5 ఏళ్ల పాలనలో 2.5 లక్షల మంది పేదవాళ్ళకి జీవో నంబర్ 58 కింద 59 కింద పట్టాలిచ్చిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కసారి నేను మీకు చూపెడతా. హైడ్రా భూతం పేరిట